నెక్స్ట్ వీళ్ళకి ఈ హరీష్ రావుకి వీళ్ళకి కొంచెం కూడా అరే జనం ఏమైనా అనుకుంటారేమో, నవ్వుతారేమో, ఇట్లాంటిదే ఉండదేమో. జస్టిస్ ఘోష్ నివేదికపై అసెంబ్లీలో చర్చించిన చర్యలు వద్దని ఆదేశించండి. హైకోర్టులో కేసీఆర్ హరీష్ రావు మధ్యంతర పిటిషన్. మొన్న మీరు రిట్ పిటిషన్ వేస్తే ఆ రిట్ పిటిషన్ ఆల్రెడీ కొట్టేశారు కదండి. ఆల్రెడీ కొట్టేశారు కదా రిట్ పిటిషను. మళ్ళీ మీరు కోర్టుకి వెళ్ళారు. కోర్టు ఏం చేసింది మళ్ళీ? ఇప్పుడు మీరు ఏమీ తప్పు చేయలేదు, కాళేశ్వరం ఒక అద్భుత కట్టడం, తోపు తురుము, మేడిగడ్డ కొంగలేదు, అన్నారం సుందిళ్ళ బాగున్నాయి, మీరు చెప్పినట్టు సంవత్సరానికి మీరు చెప్పిన టీఎంసీ నీళ్ళు ఎత్తిపోస్తున్నారు, 60 టీఎంసీలు ప్రతి సంవత్సరం ఎత్తిపోస్తున్నారు, అంత అద్భుతంగా ఉంది, ఎటువంటిది జరగలేదు. మరి ఎందుకు మీరు పదే పదే కోర్టుకి రిట్ పిటిషన్లు వేసుకోవటం ఎందుకు? విచారించద్దని అడుక్కోవటం దేనికి? ఏం ప్రాబ్లం వచ్చింది? ఏం నష్టం వచ్చింది? కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ ఘోష్ కమిషన్ సమర్పించిన నివేదికపై అసెంబ్లీలో చర్చించిన హైకోర్టులో తాము దాఖలు చేసిన పిటిషన్ విచారణ తేలే వరకు ఆ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోకుండా ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలంటూ కేసీఆర్ హరీష్ రావు మధ్యంతర పిటిషన్ వేశారు. ఈ నెల 30 తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్నాయని, జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదికను 31 అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నట్టు ప్రభుత్వం ప్రకటించిందని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బ్యారేజ్ రూపకల్పన, ప్రణాళిక, నిర్మాణాల నిర్లక్ష్యం, లోపాలపై విచారణ నిమిత్తం జస్టిస్ ఘోష్ కమిషన్ ఏర్పాటు చేస్తూ గతేడాది మార్చి 14న నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీలో చర్చించే వరకు నివేదికల అంశాల ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదని ప్రభుత్వం నివేదించిన నేపథ్యంలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు అవసరం లేదంటూ విచారణ హైకోర్టు వాయిదా వేసింది. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా 31 నివేదికపై చర్చించిన వెంటనే చర్యలు చేపట్టే అవకాశం ఉందని, అందువల్ల తమ పిటిషన్పై తేలే వరకు ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ఇక జస్టిస్ ఘోష్ కమిషన్ ఇచ్చే నివేదిక నిలిపివేయాలి, మేము వివరణ ఇచ్చే అవకాశం లేకుండా ఏకపక్షంగా బాధ్యులుగా పేర్కొంటూ ఇచ్చిన నివేదిక చెల్లదు, అసెంబ్లీలో ఈ నెల 31న చర్చించిన వెంటనే చర్యలు తీసుకుంటే పిటిషనర్కు తీవ్ర నష్టం వాటిల్లుతుంది అని చెప్పి వీళ్ళు కేసేశారంట. ఇప్పుడు విషయం ఏంటంటే అసలు ఆ కమిషన్ నివేదికలో ఏముందో తెలియదు. 600 పేజీల నివేదిక అది. మొన్న 60 పేజీల సమ్మరీ ఇచ్చారంతే. దాంట్లో ఏముందో తెలియదు, మీ పేర్లు ఉన్నాయో తెలియదు. కానీ ముందే మీరు ఎందుకు చంకలు గుద్దుకుంటున్నారు? ఒకవేళ విచారించినా మా పైన ఎటువంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించండి. మీరు తప్పే చేయలేదు కదా. మీరు అసలు కాళేశ్వరంలో ఏం తప్పు చేయనప్పుడు ఎందుకు మీకు విచారణ ఆపాలని పదే అడుక్కుంటున్నారు? ఎందుకు బతికినాడుకుంటున్నారు? ఎందుకు కోర్టులకు వెళ్తున్నారు? ఎందుకు భయపడిపోతున్నారు? ఎందుకు మీరు తప్పు చేయలేదు కదా. మీరు తప్పు చేయనప్పుడు భయం ఎందుకు? మీరు విచారించుకోండి రా భయ్. ఘోష్ కమిటీ కాకపోతే ఇంకో కమిటీ వేసుకోండి, విచారించుకోండి, 100 కమిటీలు వేసుకోండి, అసెంబ్లీలో చర్చ పెట్టండి, ప్రతి మండల స్థాయిలో చర్చ పెట్టండి, మాకేంటి అని చెప్పి మీరు ఎందుకు ధైర్యంగా చెప్పలేకపోతున్నారు? ఎందుకంటే మీరు తప్పు చేశారు కాబట్టి. కాళేశ్వరం ఈఈలు, ఈఎన్సీలు వేల కోట్ల ఆస్తులు సంపాదించారు. కేవలం ఈ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, ఇంజనీరింగ్ కమిషన్లు వీళ్ళే వేల కోట్ల ఆస్తులు సంపాదించారు. ఒక ఇరిగేషన్ శాఖలో ఉంటూ అన్ని వేల కోట్ల ఆస్తులకు ఎక్కడి నుంచి వచ్చాయండి? సమాధానం వాళ్ళే అంత నొక్కితే మీరెంత నొక్కారు? తెలంగాణ సమాజాన్ని, తెలంగాణను అప్పుల కుప్పగా మార్చింది ఎవరు? దేనికి పనికి రాకపోయినా ఈ రోజుకి కాళేశ్వరం కోసం లక్షల కోట్ల మిత్తిలు కడుతుంది ఎవరు? ఎవరి డబ్బులు అవన్నీ? ఇంకా సిగ్గుండాలి. విచారించినా ఎటువంటి చర్యలు తీసుకోవద్దని అడుగుతున్నారంట మీరు.